సో ప్రెజెంట్ 'పుష్ప 2' ఫీవర్ అయితే అందరికీ పట్టుకుంది. సో మూవీ రిలీజ్‌కి ఎక్కువ రోజులైతే లేదు. డిసెంబర్ 5థ్. సో ఇంకా 6 డేస్ మాత్రమే మిగిలుంది. సో 6 డేస్‌లో వరల్డ్ వైడ్‌గా 11,500 థియేటర్స్‌లో అయితే 'పుష్ప 2' రిలీజ్ అవ్వబోతుంది. ఓవర్సీస్ బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ చాలా ఫాస్ట్‌గా అయితే ఫిల్ అవుతున్నాయి. దీంతో పాటు మనకి రేపు ఇండియాలో కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. రేపు నవంబర్ 30న ఇండియాలో ఓపెన్ చేయబోతున్నారు. సో అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇష్యూ అయితే కనిపిస్తుంది. ఏంటంటే మొత్తం బుకింగ్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. మ్యాక్సిమం టికెట్స్ అయితే సెల్ అయిపోతాయి. బట్ 'పుష్ప' ఫీవర్‌లో అయితే వెళ్తుంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ 3 ఇయర్స్ బట్టి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్ ఆడియన్స్ వరకు మనకు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. 'పుష్ప' అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పి డైలాగ్స్ కూడా చెప్తున్నారు. బట్ ఇక్కడ మేకర్స్ అయితే ఆడియన్స్ వీక్నెస్ని అయితే క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. 'పుష్ప 2' గ్రాండ్గా అయితే రిలీజ్ అవుతుంది. అలాగే థియేటర్లో రేట్లు కూడా చాలా గ్రాండ్గా ఉండబోతున్నాయి. మామూలుగా పెద్ద హీరోలకి ఫస్ట్ వీక్ టికెట్ రేట్స్ పెంచడం అనేది కామన్. బట్ ఇక్కడ 'పుష్ప 2' కోసం గవర్నమెంట్ పెంచే రేటు కన్నా ఇంకా ఎక్స్ట్రాగా 150-200 రూపీస్ ఇంకా ఎక్స్ట్రాగా ఉండబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకి ఆల్రెడీ మేకర్స్ అయితే రిక్వెస్ట్ చేస్తారు. దానికి అప్రూవల్స్ వచ్చే విధంగానే మూవ్ అవుతుంది అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇంకా క్లారిటీగా మనం చెప్పుకోవాలనుకుంటే మనకి ఫస్ట్ డే నుంచి 4 డేస్ వరకు ఒక రేట్ ఉంటుంది. సో 5th డే నుంచి 10th డే వరకు నార్మల్గా పెద్ద హీరోలకి పెంచే రేట్ ఉంటాయంట. సో 11th డే నుంచి మనకి నార్మల్ రేట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఫస్ట్ 4 డేస్లో మూవీని ఎవరైనా చూడాలనుకుంటే అంటే వీకెండ్ ఎండ్ అయ్యే వరకు ఎవరైనా మూవీ చూడాలనుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇది కానీ నిజంగా జరిగితే నార్మల్ కామన్ ఆడియన్ 'పుష్ప 2' మూవీని థియేటర్లో ఫస్ట్ 11 డేస్ వరకు చూడడం అనేది చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే మనకి నార్మల్గానే ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళామంటే 300 వరకు టికెట్ ఉంటుంది పెద్ద సిటీస్లో. లేదు 200 మినిమం 200 ఉంటుంది. సో 200 మీద మనం జనరల్గా పెద్ద హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు 300-400 మధ్యలో అయితే టికెట్ రేట్స్ పెడుతున్నారు. సో 410 పెట్టారు అనుకోండి. 410 వరకు పెడుతున్నారు అన్నప్పుడు ఈ 'పుష్పకి' ఇంకో 200 ఎక్స్ట్రా పడుతుంది. అంటే 600 వరకు వెళ్తుంది. సో 600కి ఓన్లీ టికెట్కి ఒక టికెట్కి 600 పెడితే మనకు అక్కడ పార్కింగ్ రేట్స్ కావచ్చు, లేకపోతే ట్రావెలింగ్ కానీ, నెక్స్ట్ మనకి అక్కడ ఏమైనా పాప్కార్న్స్ కానీ ఏమైనా తినాలన్నా అక్కడ అన్నీ ఖర్చే. ఇన్ కేస్ సింగిల్గా కాదు ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి. జనరల్గా మూవీ అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూస్తేనే మనకి హిట్ స్టేటస్ అని ఏమైనా అంటారు కదా. సో ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి. ఒక 4 మెంబర్స్ వెళ్ళాలి. సో టికెట్కి 2400 ప్లస్ అవుతుంది. 2500 దగ్గర అవుతుంది టికెట్కి. సో అలాంటప్పుడు ఒక కామన్ ఆడియన్ ఎలా వెళ్ళగలడు 600 పెడితే ఫస్ట్ 4 డేస్లో మనకి మామూలు ఫ్యాన్స్ సింగిల్గా వెళ్ళాల్సి ఉంటుంది తప్ప ఫ్యామిలీని కానీ లేకపోతే 2-3 వెళ్ళడం కానీ చాలా కష్టం. ఇది ఒకటైతే దీంతోపాటు మనకి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ట్యాక్సెస్ పడతాయి, ఛార్జెస్ పడతాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మనకి. సో జనరల్గా అంచనా ప్రకారం తెలంగాణలో 'పుష్ప 2' కోసం మల్టీప్లెక్స్లకి 2Dలో 610 రూపీస్ అయితే 3Dలో 710 రూపీస్ ఉండొచ్చు అంటున్నారు. అండ్ అలాగే సింగిల్ స్క్రీన్స్లో కూడా 350 వరకు ఉండొచ్చు అని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఈ రేంజ్ పెట్టుకొని మనకి మేకర్స్ అయితే మాత్రం ఫుల్గా 'పుష్ప' క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారు ఇందులో అయితే క్లియర్గా. సో 'పుష్ప' మేనియా ఎంత ఉన్నా సరే ఈ రేంజ్ కాస్ట్ పెట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళాలంటే నిజంగా ఒక చాలా కష్టం అని చెప్పాలి. సో రోజుకి ఏమవుతుందంటే పెద్ద హీరో మూవీ వస్తుంది అంటే 1000 crores 2000 crores కలెక్ట్ చేయాలని చెప్పి ఇంత హై మూవీ రేట్స్ అయితే పెడుతున్నారు. దీనివల్ల నార్మల్ పీపుల్కి చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి. రేపైతే మనకు ఒరిజినల్ రేట్లు అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే రేపటి నుంచి మనకి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి. సో ఏమనుకుంటున్నారో ఈరోజు మీరు కమెంట్ అయితే చేయండి.